ప్రస్తుతం అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కులగణన పైన ఇటు మీరు ప్రెస్ మీట్లు పెడుతూ ఒకవైపు ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకుని ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూళ్ళలో తిరుగుతుంది. నిజంగా కులగణని మీరు ఏ విధంగా చూస్తారు? కులగణనకి ఏ విధంగా ఒక స్టాండ్ తీసుకుంటారు మీరు? సామాజిక ఆర్థిక కులగణన అంటే ఈ రాష్ట్రంలో 100% చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్ననాడు కూడా కులగణన చేయాలని చెప్పి నేను పంపిన తీర్మానం మేరకే ఇవాళ ఇదంతా జరుగుతూ ఉన్నది. నేను స్వాగతిస్తూ ఉన్నాం. క్వశ్చన్ల విషయంలో గోప్యత కొంత ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు దాని మీద కూడా మేము మాట్లాడాం. తొలి దశలో అవసరం వీలు లేకుండా తీసేసే అవసరం లేకుండా ప్రజలందరి గోప్యతను హరించే వివరాలు ఎందుకు? సామాజిక ఆర్థిక కులగణనకు ఇన్డెప్త్గా వ్యక్తిగతమైన విషయాలు ఎందుకని కూడా అన్నాం. కానీ అది ఎక్కడ సర్వేకి విఘాతం కలిగిస్తుందో అని చెప్పి తర్వాత దాని గురించి మేము మాట్లాడలేం. కాకపోతే ఇవాళ డీనోటిఫైడ్ ట్రైబ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉండే ఒకటి, ఆ క్వశ్చన్ను తొలగించారు. వారు గతంలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పినారంటే ఈ సంచార కులాలకు సంబంధించినటువంటి ప్రత్యేక గ్రూపును చేసి 5% రిజర్వేషన్లు ఇస్తామని ఒక మాట చెప్పారు. వీళ్ళకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తామనేటువంటి మాట ఒకటి చెప్పారు. వీలైనప్పుడల్లా వీరికి ఎక్కడెక్కడ వీలైతే అక్కడ వీరికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తా అన్నారు. కానీ అదేవి ఇవ్వడం లేదు. బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఒక్క డిమాండ్, ఒక్క హామీ కూడా పరిష్కరించేటటువంటి పరిస్థితులు లేరు. అందుకోసమే ఈరోజు సంచార జాతులకు సంబంధించినటువంటి యావత్ కులాల ప్రతినిధులు అందరూ కూడా వచ్చారు. వారు 10% రిజర్వేషన్లు కావాలంటారు, ప్రత్యేక గ్రూపుగా గుర్తించమంటూ ఉన్నారు, నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఇవ్వమంటున్నారు. ఈ యొక్క ఉద్యమానికి నేను సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు సాధించేంత వరకు వారి వెన్నంటి ఉండడానికి నేను సిద్ధమయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రభుత్వం దాదాపు 70కి పైగా ప్రశ్నల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ నిజంగా చాలా వరకు దాంట్లో క్వశ్చన్స్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిజంగా ఈ 70కి పైగా ఉన్న ప్రశ్నలు ప్రజలకు అత్యంత అవసరం అనుకోవచ్చా ప్రభుత్వం పెట్టిన దాంట్లో? కొన్ని అనవసరమైన ఉన్నాయి. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ, గోప్యతను ఒక ప్రాథమిక హక్కుగా జస్టిస్ పుట్టస్వామి కేసులో ఎప్పుడైతే నిర్ధారించడం జరిగిందో, లేదా ఈ సేకరించినటువంటి డాటా విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, అలా సేకరించొద్దని ఎప్పుడైతే చెప్పారో ఇంత ఇన్డెప్త్గా క్వశ్చన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేకుండే ఆదరాబాదరాగా వారు ఎవరు చెప్పినా వినకుండా వారికి తోచినట్టుగా రూములలో కూర్చొని బ్యూరోక్రాట్స్ తయారు చేసినటువంటి క్వశ్చనర్ అది. బీసీ కమిషన్ చేసినటువంటి దాన్ని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి అందరి ఆమోదం మేరకు మీరు కలపడమా తీసేయడమా చేయమని చెప్పాము మేము 50 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు. కానీ ఇంకా కలిపేసి ఒక గందరగోళ వాతావరణం ఏర్పరిచి ప్రజలందరూ కూడా వారు ఉదారంగా ముందుకొచ్చి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం లేదు. అయినా ప్రభుత్వం ఇవాళ 90% అయిందనే మాట చెప్తా ఉంది. ఎప్పుడు 90% అయింది? వందలాది కుటుంబాలు మా ఇంటికి రాలేదని చెప్తా ఉన్నప్పుడు ఆదరాబాదరాగా ఏదో ఈ సమాచారం ఇచ్చినా ఇవ్వకుండా ముగించేసి మొత్తం 100% పూర్తయింది రేపనే అంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఇంటింటికి పోండి, డేరాల కింద ఉన్న సంచార కులాలను చూడండి, వలస జీవులను చూడండి, ఎక్కడెక్కడ వారు ఉన్నారో వెతికి పట్టుకొని అన్ని కులాల యొక్క సంపూర్ణమైనటువంటి వివరాలు సేకరించినప్పుడు మాత్రమే ఇది సంపూర్ణ కుల సర్వేగా మేము భావిస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని భావిస్తాం. లేకపోతే మీరు కనుక 100% గణన ఊరికే లెక్కలలో చెప్పి మా పని అయిపోయిందనేటువంటి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే సంచార కులాలందరినీ కూడా తీసుకొని ఎవరెవరింటికి రాలేదో వాళ్ళ వివరాలు సేకరించుకొని న్యాయస్థానానికి వెళ్ళి కేసేసి సంపూర్ణమైనటువంటి ఇంటింటి సర్వే జరిగేంత వరకు విశ్రమించమనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కులగణన పైన సంచార జాతులకు ఎటువంటి లాభం ఉంటుంది? పూర్తి స్థాయి కులగణన జరిగితే వాళ్ళకి కావాల్సిన క్వశ్చనే తీసేసారు. మీరు సంచార కులాల విముక్త జాతుల అనేటువంటి క్వశ్చనే తీసేసి మీరు హామీలలో మాత్రం కార్పొరేషన్ పెడతాం, 5% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తారు. ఆ వివరాలు సేకరించడం ఎట్లా? మీరు సంచార కులమా, విముక్త కులమా, లేకపోతే ఏం కులం అని చెప్పి అడగడంలో తప్పే ఉన్నది. ఆ క్వశ్చన్ ఎందుకు తీసేసినారు? మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం యొక్క సంపూర్ణమైనటువంటి జీవన ప్రమాణాల పెరుగుదలకు ఏం ప్రయత్నం చేయడం లేదు. అందుకోసమే ఇవాళ నేను నిన్నటి వరకు చైర్మన్గా ఉన్నటువంటి వాడిని సర్వే జరుగుతున్నప్పుడు కొంత వ్యతిరేకంగా మాట్లాడితే సర్వే మీద ఎఫెక్ట్ అవుతుంది, మనం సర్వే కావాలని కోరుకుంటున్నామని చెప్పి మౌనంగా ఉన్నాం. కానీ సర్వే చేయకుండానే సర్వే చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. 90% అయిందనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ ఆబ్జెక్టివ్స్ని ఏ లక్ష్యంతో పెట్టారో స్పష్టమైనటువంటి సర్క్యులర్స్, స్పష్టమైనటువంటి జీవోల ద్వారా ప్రజలకు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్? అది చెప్పకుండా ఊరికే గణన చేస్తే ఎట్లా? గణన చేస్తున్నామని చెప్పి తప్పించుకుంటే ఎట్లా? కాబట్టి సంచార కులాలకు, విముక్త జాతులకు, వృత్తి కులాలకు, ఆ విధంగానే వ్యవసాయ కూలీలు, ఇతరత్ర చిన్న కులాలు చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి అందరికీ న్యాయం ఈ సర్వే ద్వారా ఎట్లా చేస్తారో, ఏం చేయబోతున్నారో స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.